హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉన్నారు? అందరూ భోంచేశారా? చూడండి, నేను ఈరోజు ఫతయర్ చేయబోతున్నానండి. ఇది వచ్చేసి మైదా పిండి అండి. 2 గ్లాసులన్నర తీసుకోవాలి. పంచదార 3 స్పూన్స్ అండి. మిల్గకి బీర, హలీ పౌడర్ 3 స్పూన్స్. ఇది కమీరా అండి. కమీరా తెలుసు కదండి, కమీరా అండి 1 స్పూన్ అండి. సేమ్ స్పూన్ అండి, 1 స్పూన్ తీసుకోవాలి. ఆయిల్ అండి, చూడండి ఉంటాయి కదా, 3 ఇంతలు తీసుకోవాలండి ఆయిల్. ఇంకా ఒక ఎగ్ అండి. ఇంకా కొంచెం లైట్గా చిన్న స్పూన్ ఉంటుంది కదండి, స్మాల్ స్పూను, దాంతో కొంచెం బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. కొంచెం సాల్ట్. ఓకేనండి. తర్వాత సమోనా చేసుకునేటప్పుడు ఏమైనా పెట్టుకోవచ్చండి, కాకపోతే జిబిన్ కీరీ అండి. ఇంకా ఈ జిబిన్ అండి, మా అమ్మకి ఇది ఇష్టమండి, అంటే ఇది పెడతాను నేను. ఇంకా జిబిన్ కీరీ పెడతాను, సరేనండి. చూడండి, ఇది జాతర అండి. కోయిటోళ్ళ ఇంట్లో ఉంటుంది కదండి జాతర, అదండి. కొంచెం 1 స్పూను దిప్స్ రొమ్మని వేసుకున్నానండి. ఇంకొకటి వచ్చేసి సుమ్మాక్ అండి. ఈ కలర్లో ఉంటుంది చూడండి, సుమ్మాక్ అంటారు. ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు వైట్ ఫ్లోర్ వేసుకున్నామండి, అదే మైదా పౌడర్ అండి. మిల్క్ పౌడర్, షుగర్, కమీరా వేసుకున్నాం కదండి. కొద్దిగా చూడండి బేకింగ్ పౌడర్ అండి, కొద్దిగా సాల్ట్ అండి. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్, ఇంకా ఎగ్ ఒకటండి. ఫస్ట్ చూపించాను కదండి ఎగ్ అని. ఇది మనం బాగా కలుపుకోవాలండి. ఇంకా 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. చూడండి, నేను ఇలా చేసి పెట్టుకున్నాను. కనీసం అంటే 10 నిమిషాలు బాగా పిసికేయాలండి చేతులతో. బాగా పిసికేసి మామూలుగా అయిపోయింది కదండి. కనీసం 10 మినిట్స్ అయినా చేసుకోవాలండి. బాగా పిండి అంత మంచిగా చేసుకుంటే అంత బాగా వస్తాయండి. అయితే దీన్ని మనం క్లోజ్ చేసి పెట్టుకుందామండి. చూడండి, నేను క్లోజ్ చేసుకున్నాను. ఇలా 30 నిమిషాలు ఉంచాలండి పక్కన పెట్టుకుని. కనీసం 30 నిమిషాలు ఉంచాలండి. ఇది గాలి వెళ్ళకుండా చూసుకోవాలండి. అవసరమైతే మీ ఇంట్లో జమయ్యే చీసులు ఉంటాయి కదా, ఆ చీసు లోపల పెట్టేసి క్లోజ్ చేసేసుకోండి, సరేనండి. అర్ధగంట అయిపోయింది, నేను దీన్ని తీసేసుకుంటున్నాను. ఓకే అండి. ఇది మామూలుగా ఇది చేసుకునే ముందు ఫస్ట్ మనం ఫిరును ఆన్ చేసుకోవాలండి. ఫిరును ఆన్ చేసుకుని పెట్టుకోవాలండి ఫస్టే, అంటే వేడవుతుంది కదండి. పైన కింద కూడా ఆన్ చేసుకోండి. చూడండి, రౌండ్గా చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇవి రోల్ చేసుకోవాలండి ఇలా. చూడండి, రెడీ అయిపోయింది. చూడండి, ఇవన్నీ రోల్ కింద చుట్టేసుకున్నానండి నేను, సరేనా? మీరు కూడా ఇలా చేసుకోండి. సేమ్ అదే పిండి అండి, కొంచెం అవి చేశాను, కొంచెం ఇవి చేస్తున్నానండి. చూడండి, మామూలుగా చపాతీలా చేసుకుని ఇదిగో ఇలాంటి గ్లాస్ తీసుకుని ఇలా రౌండ్ చేసుకోవాలి. నేను అన్నీ అలా తీసుకున్నానండి. ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదండి.
జాతర పౌడర్ అండి. నేను తీసుకుని ముందు కలిపేసి పెట్టుకున్నాం కదా, చూపించాను కదా వీడియోలో ఫస్ట్. అంతే, ఇలా పెట్టుకుని ఇక చూడండి, నేను అన్నీ రెడీ చేస్తాను. అంటే వీడియోలో ఎంత అయిపోతుందని ముందే రెడీ చేసేసి పెట్టుకున్నానండి. సరేనండి, ఇప్పుడు పిరుల్లో పెట్టాలండి. జస్ట్ 10 మినిట్స్ అంటే 10 నిమిషాలు అంటే 10 నిమిషాలే ఉంచాలండి, లేదంటే మాడిపోతాయండి. చూడండి, నేను పిరుల్లో పెట్టేసుకుంటున్నాను. చూడండి, పిరుల్లోంచి తీసేసాను, రెడీ అయిపోయినాయండి. జాతర కూడా రెడీ అయిపోయినాయండి. చూడండి.